ద లీడర్ ఇన్ యూ. ది లీడర్ ఇన్ యూ అనే బుక్ని డేల్ కార్నెగీ రచించాడు. ఈ బుక్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ లీడర్ ఉంటారు. అది కొంతమంది వ్యక్తులు నమ్ముతారు, ఇంకొంతమంది నమ్మరు. చాలా మంది వ్యక్తులు గొప్ప గొప్ప నాయకులు కావాలని కలలు కంటూ ఉంటారు. వీరిలో కొందరు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తమను తాము మలుచుకుంటారు. అయితే నాయకులు కావాలంటే ముందుగా ఒక వ్యక్తి తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదో గుర్తించాలి. అలాగే వ్యక్తిలోని బలాలు బలహీనతలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఓ మంచి లీడర్ కాగలడు. ఎల్లవేళలా ఆశావాద దృక్పథంతో ఉండాలి. ముందుగా చిన్న లక్ష్యాలు, ఆ తర్వాత పెద్ద లక్ష్యాలను చేరుకునేలా సాధన చేయాలి. టీం మెంబర్స్ ప్రతిభను గుర్తించగలగాలి. వారికిచ్చిన పనులు సక్రమంగా పూర్తి చేస్తున్నారా లేదా అన్నది గ్రహించాలి. టీం మెంబర్స్ ను గౌరవిస్తూ ఉండాలి. వారిలోని బలహీనతలు బలాలను తెలుసుకుని మసులుకోవాలి. టీం మెంబర్స్ కు ప్రతినిధిగా అంటే వారధిగా ఉండాలి. నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు తన నిర్ణయమే చివరిదై ఉండాలి. అప్పుడప్పుడు టీం మెంబర్స్ సలహాలు తీసుకోవచ్చు. క్రియేటివిటీ పెంచుకోవాలని టీం మెంబర్స్ ను ప్రోత్సహిస్తూ ఉండాలి. అయితే నాయకుడిగా ఉంటూ కొన్ని పనులు చేయకూడదు. టీం మెంబర్స్ ఎమోషన్ దృష్టికోణంతో ఆడుకోరాదు. వారితో భావావేశాలను పంచుకోవడం, విభేదాలను పరిష్కరించడం లాంటివి చేయకూడదు. ఒకవేళ పనిలో ప్రతికూల వాతావరణం ఏర్పడితే టీం మెంబర్స్ ను నిందించవద్దు. తప్పు ఎక్కడుందో తెలుసుకుని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి. లీడర్గా ఉండడానికి ఏం డెవలప్ చేసుకోవాలి, లీడర్గా ఎలా ఉండాలి, మనం అసలు లీడర్ అని ఎలా తెలుసుకోవాలి, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం ఈ బుక్లో మనం తెలుసుకోవచ్చు. ఈ బుక్లో 16 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవి మన నిజ జీవితంలో అప్లై చేసుకుంటే మనం లీడర్ అవ్వచ్చు. 1వ ప్రిన్సిపల్, మనలో లీడర్ ఉన్నాడా? మనందరికీ తెలుసు మనలో లీడర్ అనేవాడు ఉన్నాడు అని. అది తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్, మన ప్యాషన్ ఏంటో మనకి తెలియాలి. మనకున్న స్కిల్స్ ఏంటో మనకి తెలియాలి. అవి తెలుసుకున్నాక వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. 2వ ప్రిన్సిపల్, స్టార్టింగ్ టు కమ్యూనికేట్. ఒక లీడర్కి కమ్యూనికేషన్ అనేది ఎంతో ముఖ్యం. లీడర్స్ ఎప్పుడూ అందరితో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. అలానే ఇతరుల ఆలోచనలు, అభిప్రాయాలు కూడా వినాలి. వీలైనంత వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని లీడర్ సాల్వ్ చేస్తూ ఇతరుల నమ్మకాన్ని కూడా గెలుచుకోవాలి. 3వ ప్రిన్సిపల్, మోటివేటింగ్ ది పీపుల్. లీడర్స్ ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేసినా వాళ్ళ మీద బ్లేమ్ ఎప్పుడూ వేయకూడదు. లీడర్ ఎప్పుడూ ఒక గ్రూప్ ఫామ్ చేయాలి. ఒక మిషన్ మీద ఆ గ్రూప్ ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండాలి. అలానే మనం కూడా ఎప్పుడూ వేరే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. మన విజన్ ఇతరులకు ఎలా సహాయపడుతుంది అని వాళ్లకు అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్పాలి. 4వ ప్రిన్సిపల్, జెన్యూన్ ఇంట్రెస్ట్ ని చూపించడం. రచయిత ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఒక లీడర్ అనేవాడు వేరే వాళ్ళ మీద ఎప్పుడూ జెన్యూన్ ఇంట్రెస్ట్ ని చూపించాలి. వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తన ప్రాబ్లం అనే అనుకుని సాల్వ్ చేయాలి. ఉదాహరణకు, గురిల్లా అనే లీడర్ నేపాల్లో వచ్చిన ప్రాబ్లంని తన ప్రాబ్లంగా అనుకుని సహాయం చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. మనం కూడా వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుని వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. 5వ ప్రిన్సిపల్, ప్రాబ్లమ్స్ ని ఎదుటివాని దృష్టితో చూడడం. చాలా మందికి అనవసరమైన కారణాల వలన వారి మధ్య ఎంతో పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా ఒక సొల్యూషన్ ఉంది. అది ఏంటి అంటే, ఎదుటివాని దృష్టికోణంలోంచి మనం ఆలోచించడం. అలా ఆలోచించడం వలన వీలైనంత వరకు గొడవలు రాకుండా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. 6వ ప్రిన్సిపల్, వినడం వలన నేర్చుకోవడం. ఒక గొప్ప లీడర్ అవ్వాలంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. ఎందుకంటే జాగ్రత్తగా వినే వాళ్ళే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలరు, త్వరగా రియాక్ట్ అవ్వగలరు. మంచిగా రెస్పాండ్ అయి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసి తను కూడా నేర్చుకుంటారు. ఏ లీడర్ అయితే వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వినలేరో వాళ్ళు ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేరు, గొప్ప లీడర్ కూడా అవ్వలేరు. ఉదాహరణకు, ఒక టీచర్ స్కూల్లో స్టూడెంట్స్ కి పాఠాలు చెబుతారు. స్టూడెంట్స్ ఆ పాఠాలని సరిగ్గా వింటే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఒకవేళ ఆ పాఠాలను వాళ్ళు సరిగ్గా వినకపోతే వాళ్ళు ఏ విషయాలు నేర్చుకోలేరు. అలానే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 7వ ప్రిన్సిపల్, టీమింగ్ అప్ ఫర్ టుమారో. మనం ఏదైనా పనిని టీంతో గాని గ్రూప్తో గాని చేస్తే ఆ పని ఎంతో సులువుగా పూర్తవుతుంది.
ముందుగా మనం టీం లేదా గ్రూప్ని ఫామ్ చేసుకోవాలి. మనలాగా ఆలోచించేవారు, కష్టపడే తత్వం ఉన్నవారు, మనల్ని ఎప్పుడూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఏ పని అయినా ఎంతో మెరుగుగా, అలానే సులువుగా పూర్తి చేయవచ్చు. 8వ ప్రిన్సిపల్, ఇతరుల గౌరవాన్ని గౌరవించడం. రచయిత ఏమన్నారు అంటే, లీడర్ లక్షణం ఎలా ఉండాలి అంటే ఇతరుల గౌరవాన్ని గౌరవించాలి. అప్పుడే యూత్తో ఒక గుడ్ రిలేషన్ని ఏర్పాటు చేసుకోగలడు. ఎందుకు అంటే మనందరం మనుషులమే, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, ఒక స్కూల్లో ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ ఉంటారు. ఇద్దరికీ సమానమైన గౌరవం అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే ఒక స్కూల్లో ప్రిన్సిపల్ అలానే టీచర్ ఇద్దరు వ్యక్తులు ఇంపార్టెంట్ ఒక స్కూల్ నడపాలి అంటే. 9వ ప్రిన్సిపల్, గుర్తింపు, ప్రశంసలు అలానే ప్రతిఫలము. ముందు ప్రిన్సిపల్లో మాట్లాడుకుంది ఏంటి అంటే ఇతరులను గౌరవించాలి, అలానే ఇతరులను ప్రశంసించడం కూడా చాలా ఇంపార్టెంట్. అదే కదా ప్రతి మనిషి కోరుకునేది. ఉదాహరణకు, చిన్న పిల్లలు కూడా ప్రశంసల కోసం పనిచేసేవాళ్ళు. అలానే మంచి స్కూల్లో, కాలేజీలో, మనకు సొసైటీలో ఒక గుర్తింపు కోసం చదువుతాను. ఇంకా ఉద్యోగంకి వెళ్ళాక గుర్తింపు, ప్రశంసలు అలానే ప్రతిఫలాన్ని కూడా ఆశిస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తింపు, ప్రశంసలు అలానే ప్రతిఫలాన్ని కోరుకుంటున్నారు. ఒక మోటివేషన్ కోసం. ఒక లీడర్ కూడా చేయాల్సింది అదే. ఇతరులని గౌరవించడం, వాళ్ళ పనిని గుర్తించి ప్రశంసించడం, ఎప్పటికప్పుడు రివార్డ్స్ ఇవ్వడం. ఇలా చేస్తే వాళ్ళకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. 10వ ప్రిన్సిపల్, తప్పులు, ఫిర్యాదులు, విమర్శలు మేనేజ్ చేసుకోవడం. మనం ఎలా అయితే ఒక గుర్తింపు, ప్రశంసలు, ప్రతిఫలాన్ని కోరుకుంటామో ఇది దానికి వ్యతిరేకం. మనం తప్పులను ఎప్పుడూ ఎదుటివారి మీదకి తోసేస్తాం. లీడర్ ఎప్పుడూ ఎదుటి వాళ్ళ తప్పులను విమర్శించకూడదు. వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తూ ఉండాలి. అలానే వాళ్ళ తప్పులను, ఫిర్యాదులను మేనేజ్ చేసుకోగలగాలి. 11వ ప్రిన్సిపల్, సెట్టింగ్ గోల్స్. గోల్స్ ఎప్పుడు పెద్దగా ఉండాలి. ఎంత గొప్పగా కలలు గంటామో మనం అంత గొప్ప వాళ్ళం అవుతాం. ఉదాహరణకి ఎలాన్ మాస్క్. 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఎలాన్ మాస్క్ అమెరికా వచ్చారు. దేశానికి సంపద సృష్టించారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంతో ఆదాయాన్ని కల్పించారు. అమెరికా ఎగుమతులను పెంచారు. ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఎంతో మందిని లక్షాధికారులను చేశారు అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. మొదట ఆయన చేతిలో డబ్బు లేకుండా నేను అమెరికాకు వచ్చారు. పాఠశాలలో ఉన్న సమయంలోనే 2 ఉద్యోగాలు చేశారు. స్కాలర్షిప్ వంటివి వచ్చినప్పటికీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి $1,00,000 5,10,10లకు పైగా అప్పయింది. ఇదిలా ఉంటే ఓవైపు స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న మస్క్ టెస్లా ద్వారా $1 ట్రిలియన్ విలువగల ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ను సొంతం చేసుకున్నారు. సోలార్, రోబోటిక్స్, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుతున్న ఆయన $50 బిలియన్ పైగా సంపద కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తున్నారు. ఇలా అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్ మారాడు. ఆయన పెద్ద పెద్ద కలలు కన్నాడు కాబట్టి ఇవాళ ఇంత గొప్ప మనిషిగా మారాడు. ఛాలెంజింగ్ గోల్స్ ని సెట్ చేసుకోవడమే కాకుండా వాటిని చేరుకునే విధంగా మన ప్లాన్స్ ని ఉండాలి. 12వ ప్రిన్సిపల్, ఫోకస్ అండ్ డిసిప్లిన్. జీవితంలో దాదాపు ప్రతి చోట మనకు డిసిప్లిన్ అవసరం. కాబట్టి మన జీవితపు తొలి దశ నుండి డిసిప్లిన్ను అలవర్చుకోవడం ఉత్తమం. స్వీయ క్రమశిక్షణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగికి దాని అర్థం భిన్నంగా ఉంటుంది. డిసిప్లిన్ లేకుండా ఒక వ్యక్తి జీవితం నిస్తేజంగా, నిష్క్రియాత్మకంగా మారుతుంది. అలాగే డిసిప్లిన్ కలిగిన వ్యక్తి డిసిప్లిన్ లేని వారి కంటే గొప్ప రీతిలో జీవించగలడు. అంతేకాకుండా మీకు ఒక ప్లాన్ ఉంటే దానిని మీ జీవితంలో అమలు చేయాలనుకుంటే మీకు క్రమశిక్షణ అవసరం. డిసిప్లిన్ ఉంటే మీ పనులను ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. డిసిప్లిన్ సాధారణంగా 2 రకాలు. మొదటిది మోటివేటెడ్ డిసిప్లిన్, రెండవది సెల్ఫ్ డిసిప్లిన్. మోటివేటెడ్ డిసిప్లిన్ అనేది ఇతరులు మనకు నేర్పించినది లేదా ఇతరులను చూసి మనం నేర్చుకునేది. సెల్ఫ్ డిసిప్లిన్ లోపల నుండి వస్తుంది. మనం దానిని మన స్వంతంగా నేర్చుకుంటాం. స్వీయ క్రమశిక్షణకు ఇతరుల నుండి చాలా ప్రేరణ, మద్దతు అవసరం. అన్నింటికంటే మించి మీ రోజువారీ షెడ్యూల్ను ఎలాంటి పొరపాటు లేకుండా అనుసరించడం కూడా క్రమశిక్షణలో భాగం. ఫోకస్ అంటే ఏకాగ్రత. మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయడం మనకు చాలా ముఖ్యం.
ఫోకస్ పెంచుకోవడానికి మనం యోగా, మెడిటేషన్ లాంటివి చేయొచ్చు. మనం డిసిప్లిన్గా ఉన్నప్పుడు మాత్రమే ఫోకస్ ఎక్కువగా చేయగలం. మీకేం కావాలో నిర్ణయించుకుని ఒక ప్లాన్ వేసుకుని దానిని డిసిప్లిన్గా ఫాలో అవుతూ ప్రతి పని మీద డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్ చేయండి. ప్రతిరోజు ఈ దిన కొత్త విషయం నేర్చుకోవడానికి గూగుల్ లేదా యూట్యూబ్ చూడడం కూడా మంచి డిసిప్లిన్ అని రచయిత అంటున్నారు. 13వ ప్రిన్సిపల్, బ్యాలెన్స్ సాధించడం. ఒక లీడర్ ప్రతి విషయంలో కూడా పై స్థాయిలోనే ఉంటాడు. ఉద్యోగం, ఫ్యామిలీ రిలేషన్, మెంటల్ పీస్, బాడీ హెల్త్, ఇలా అన్ని విషయాల్లో పై స్థాయిలోనే ఉంటాడు. కాబట్టి మనం కూడా ఈ అన్ని విషయాలను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ టాప్ పొజిషన్లో ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా మేనేజ్ చేయలేకపోయినా మన లైఫ్లో బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇక మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మన కెరియర్లో మంచి బ్యాలెన్స్తో ఉండాలి అనుకుంటే మనకి దానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరితో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియాలి. మనం మన బిహేవియర్ని ఎలా మార్చుకోవాలో తెలియాలి. వీటన్నిటినీ మనం సరిగా తెలుసుకుని పాటించగలిగితే అప్పుడు మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఒక సరైన డిసిషన్ తీసుకోవడానికి మన మైండ్ని కామ్గా ఉంచడానికి బ్యాలెన్స్ ఉపయోగపడుతుంది. 14వ ప్రిన్సిపల్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ క్రియేట్ చేయడం. మనం లైఫ్లో మెంటల్ పీస్తో ఉండడం ఎంత అవసరమో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని క్రియేట్ చేసుకోవడం కూడా అంతే అవసరం. మనం తరచుగా ఫెయిల్ అవుతాం ఏమో అని ఆలోచిస్తూ ఉంటే అది మన మైండ్ ఫీడ్ చేసుకుని మన చేత అన్ని ఫెయిల్ అయ్యే పనులే చేపిస్తుంది. మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ అది ఫిక్స్ చేసుకుని ఏదో ఒక రోజు మనల్ని సక్సెస్ చేస్తుంది. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది మన జీవితంలో నిజంగానే చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒక మనిషి తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే తనలో పాజిటివ్ థింకింగ్ ఉంటే మాత్రమే ఎదగగలడు. ఎందుకంటే తను చూసే ప్రతి విషయంలో సానుకూల ప్రభావాన్ని కనిపిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని తేలికగా చేరగలడు. ఇది మనిషికి ఒక వరం. ఇది కనుక లేకపోతే ప్రతి ఒక్కరి జీవితం కూడా చిన్నాభిన్నమైపోతుంది. జీవితంలో ఆనందం అనేది పూర్తి స్థాయిలో నశిస్తుంది. నెగటివ్ థింకింగ్ చేయడం ద్వారా మీరు ప్రతి దానిలో కూడా చెడును మాత్రమే వెతికే స్కోప్ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో కానీ విజయం సాధించడంలో కానీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లే నెగటివ్ ఆలోచన ఉన్న వ్యక్తులు జీవితంలో వృద్ధి చెందలేరు. ఎంతసేపటికి చెడు ఆలోచనలు మాత్రమే వారి బుర్రలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటే తప్పనిసరిగా పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి. దీని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, లక్ష్య ఛేదనలో ముందుకు వెళ్తారు, అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు, విజయం సాధిస్తారు. 15వ ప్రిన్సిపల్, ఆందోళన చెందడం ఆపండి. మనిషి తాను కంట్రోల్ చేయలేని విషయాల గురించి చాలా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటాడు. ఒక లీడర్ ఎప్పుడూ కూడా తన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడు. తన చేతిలో ఉన్న విషయాలను, తాను కంట్రోల్ చేయగలిగే విషయాలను మాత్రమే ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడు. 16వ ప్రిన్సిపల్, పవర్ ఆఫ్ ఎంథూయిజం. సక్సెస్ అనేది మనకి రెండు విషయాల ద్వారా వస్తుంది. అది ఒకటి స్కిల్, ఇంకా హార్డ్ వర్క్ అయితే రెండవది ఎంథూయిజం. ఒక మనిషిలో ఏదైనా చేయాలనే ఫైర్ లేదా ఎంథియాసిజం లేకపోతే ఇంకా తను ఏమీ సాధించలేడు. ఒక పర్సన్లో స్కిల్స్ ఉన్నా గానీ అవి చేయాలనే ఎంథియాజం తనలో లేకపోతే ఇక తన స్కిల్స్ దేనికి ఉపయోగపడవు. ఉదాహరణకి మొబైల్, ఇంకా మొబైల్లోని బ్యాటరీ. మనం మొబైల్లో బ్యాటరీ వేసినప్పటికీ ఆ బ్యాటరీకి ఛార్జ్ లేకపోతే మనకి అది దేనికి ఉపయోగపడదు. ఒకవేళ ఛార్జ్ ఉన్నా కానీ ఆ బ్యాటరీ పనిచేయకపోతే అప్పుడు కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పటి వరకు మనం ఎలాంటి ప్రిన్సిపల్స్ మన లైఫ్లో అప్లై చేసుకుంటే మంచి లీడర్ అవ్వచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం లీడర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాల గురించి, అతని బిహేవియర్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఒక వ్యక్తిగా రాణించడం కంటే ఒక టీం లీడర్గా ముందుకు నడవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ టీంలో రకరకాల మనస్తత్వాలు గల మనుషులుంటారు. వారందరి ఆలోచనలను కలుపుకుంటూ వారి నుండి తగిన ప్రతిభను వెలికితీసి ఆ సంస్థను లేదా జట్టును విజయ పతాకానికి చేర్చాలి. 1. సమయస్ఫూర్తి. టీం లీడర్కి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా నిమిషాల వ్యవధిలో అద్భుతంగా ఆలోచించి ఆ సమస్య నుండి గట్టెక్కడం. కంపెనీ గాని లేదా టీం గాని సమస్యలో ఉన్నప్పుడు టీం లీడర్ తీసుకునే నిర్ణయం
చాలా షార్ప్గా స్మార్ట్గా ఉండాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించే గుణం టీం లీడర్లో ఖచ్చితంగా ఉండాలి. రెండో లక్షణం 2, టీంతో కలిసిమెలిసి ఉండాలి. టీం లీడర్లలో మరో లక్షణం టీంలో ఉన్న సభ్యులందరితో కలిసిమెలిసి ఉండడం. ఎవరితో గొడవలు పడకుండా, ఎవరి మధ్య గొడవలు లేకుండా టీంని ముందుకు నడిపించాలి. వాళ్ళ మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలి. టీం లీడర్కి ఎటువంటి ఈగో ఉండకూడదు. టీం సభ్యులతో ఎవరి మధ్య ఎటువంటి ప్రతిభ ఉందో దాన్ని వెతికి పట్టుకోవాలి. అందరి దగ్గర నుంచి సరైన రీతిలో పనితనాన్ని రాబట్టే కెపాసిటీ టీం లీడర్కి ఉండాలి. అప్పుడే సంస్థ గాని లేదా జట్టు గాని విజయాన్ని అందుకుంటుంది. మూడవ లక్షణం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉంటేనే ఎవరైనా జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఒక కంపెనీని విజయ పతాకంలో ముందుకు నడిపించాలంటే ఆ కంపెనీ నాయకునికి తప్పకుండా ఉండవలసిన లక్షణం ఆత్మవిశ్వాసం. తనకే కాదు, తన సంస్థలో ఉన్న సభ్యులందరికీ ఆత్మవిశ్వాసం పెంపొందే దిశగా ప్రయత్నాలు చేయాలి. రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మధ్యలో అప్ అండ్ డౌన్ వస్తూనే ఉంటాయి. ఆ టైంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తే కంపెనీ పనితీరు బాగుంటుంది. నాలుగో లక్షణం క్రియేటివిటీ. టీం లీడర్కి తప్పకుండా క్రియేటివిటీ ఎక్కువ ఉండాలి. ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు చేయకూడదు. అలా చేస్తే కంపెనీ మనుగడ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా విపరీతమైన పోటీ నెలకొంది. ఆ పోటీని తట్టుకుని నిలబడాలి అంటే కొత్తగా ఆలోచించాలి. కాబట్టి ప్రతి టీం లీడర్ క్రియేటివిటీ పెంచుకోవాలి. ఐదవ లక్షణం కమిట్మెంట్ ఉండాలి. ఒక ప్రాజెక్టుని ఇంత టైంలో పూర్తి చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో పూర్తి అయ్యేటట్టు టీంలో ఉన్న సభ్యులందరి చేత ఆ ప్రయత్నాలు సాగించాలి. టీం లీడర్కి కమిట్మెంట్ ఉంటేనే టీంలోని సభ్యులందరికీ కమిట్మెంట్ వస్తుంది. కమిట్మెంట్ ఎంత ముఖ్యమో తెలియాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ప్రస్తుతం యాపిల్ కంపెనీ సీఈఓ టీంకు తన ఆఫీస్కి ఎంప్లాయ్ కంటే ముందే ఉంటారు. దాంతో ఎంప్లాయ్ అందరూ మనకంటే మన బాస్ ఆఫీస్కి ముందే వస్తున్నారనే భయం ఉండి కరెక్ట్ టైంకి అటెండ్ అవుతారు. కాబట్టి టీం లీడర్కి కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఈ 5 లక్షణాలు టీం లీడర్కి ఉంటే ఆ టీం మరియు కంపెనీని విజయ పతాకానికి చేరడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి.